తెలంగాణలో మరో 2 ఉప ఎన్నికలు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజంగా జూబ్లీ హిల్స్ గెలుపు విజయ ఉత్సాహంలో నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారా? సో ఈ మేరకే కొన్ని క్షణాల క్రితం ఆయన ఢిల్లీ వెళ్ళడం జరిగిందానంటే గనక అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఢిల్లీ పెద్దల అంగీకారంతో ఇటు కడియం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి కావచ్చు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్నటువంటి దాను నాగేంద్ర కావచ్చు, వీళ్ళిద్దరి చేత కూడా రాజీనామా చేయించి ఈ 2 బైపోల్స్ ఖచ్చితంగా ఈ యొక్క వచ్చే నెల 2 నెలల్లో ఖచ్చితంగా ఈ బైపోల్స్ జరిగేలాగా నిజంగా రేవంత్ అయితే ఒక దూకుడుగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. నిజంగా రేవంత్ వేసినటువంటి స్కెచ్తో కేసీఆర్ అయితే సతమతమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. గడిచిన దుబ్బాక ఈ ఎలక్షన్స్ కావచ్చు, దాని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత ఈ యొక్క కంటోన్మెంట్ విషయంలో కావచ్చు, దాని తర్వాత నేడు జూబ్లీ హిల్స్ కావచ్చు, వరుస బైపోల్స్లో నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ సతమతం అవుతున్నటువంటి పరిస్థితి, ఓటమి అంచులని తాగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ మాదిరే ఈ యొక్క బైపోల్స్లో కూడా, ఎందుకంటే స్టేషన్ గన్పూర్ కావచ్చు, ఇటువైపు ఖైరతాబాద్ విషయంలో కావచ్చు, ఖచ్చితంగా ఈ యొక్క బైపోల్స్ రప్పించి ఖచ్చితంగా ఆ 2 స్థానాలను కూడా కైవసం చేసుకునేటువంటి దృష్టిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యూహాలు పన్నుతున్నారని అంటే కనుక అనేక అనుమానాలు కలుగుతున్నాయి.